నువ్వు తప్పు చేయకపోతే మనుషులకు భయపడదు. నువ్వు తప్పు చేయకుండా నిలబడితే దేవునికి మాత్రమే భయపడతావు. నీలో ఒక భయం ఏర్పడుతుందంటే కేవలం నీలో తప్పు జరుగుతుంది. నీలో ఒక అరే అన్నయ్య ఎప్పుడు వాక్యం వాక్యం అంటాడు కదా, ఇప్పుడు ఏం చేద్దాడు చూద్దాం, ఒకసారి వెళ్ళి చూద్దాం. అరే ఏంట్రా అన్ని ఎప్పుడు బయట చదువుతూనే ఉంటాడు. నేను అడగరా, నువ్వే అడిగా. నువ్వే అడిగా. ప్రైజ్లోడమ్మా, ప్రైజ్లోడమ్మా. అని ఎందుకని మీరు ఎప్పుడు వాకింగ్ తోటి ఉంటారు? నార్మల్ గా ఉండొచ్చు కదా, బాప్తిజం తీసుకుని అందరూ వాళ్ళ స్టాండ్స్ అనుకుంటున్నారు కదా, కానీ మీరు మాత్రం ఎందుకని వాకింగ్ దానిలో ప్రేమిస్తారు? రైట్, మంచి ప్రశ్న అడిగారు. ఈ సమయం ముందు దేవుడు మనకు చూపించిన కృపను బట్టి ఎప్పుడు వాక్యం అని గడపడానికి గల కారణం, ప్రత్యేకంగా ప్రతి మానవుడు కూడా యేసుక్రీస్తును ప్రేమించడానికే ఈ లోకంలో బాప్తీసాలు పొందుతారు. సేవ పరిచర్య చేసేవాళ్ళైనా దేవుని ప్రకటించడానికే ఈ లోకంలో బాప్తీసం అనేది పొందుతారు. అయితే దేవుని యొక్క చిత్తాన్ని బట్టి కొంతమంది మట్టికే దేవుణ్ణి అధికంగా ప్రేమించేవాళ్ళు. వాక్యాన్ని ప్రేమించమని దేవుడే సెలవిచ్చాడు. ఈరోజు సమాజంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రార్థన జీవితం కలిగిన వారు, వాక్యం జీవితం కలిగిన వారు చాలా అరుదైపోయారు. ఎందుకనంటే క్రీస్తు ప్రేమని ఈరోజు గుర్తించట్లేదు ఎవరు కూడా. క్రీస్తు వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు తెలియని అనుభవం మనలో పుట్టుకొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రేమను చూడగలుగుతామో ఆ క్రీస్తు ప్రేమ ఆయన విషయాలను మనకి బయలుపరుస్తుంది. ఎప్పుడు వాక్యం అని అంటున్నారు కదా, వాక్యం అని ఎందుకంటానంటే దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తే ఆ ప్రేమ మనలోనికి అమలం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ శుక్రవారం మనం చూసినట్లయితే ఆటోమేటిక్గా లెంట్ డేస్ ఎవరి దినాల్లో సిలువుల కోసం ప్రతి సంఘంలో మాట్లాడుతూ ఉంటారు. అయితే మాట్లాడుతున్నప్పుడు అక్కడ వివరించేది ఏంటంటే యేసుక్రీస్తు మన కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడని వివరిస్తూ ఉంటారు. అయితే వెళ్ళే సమాజం అంతా దేనికోసం వెళ్తారు మందిరానికంటే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడని వెళ్తారు. వెళ్ళిన ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఆయన శ్రమలను చూస్తున్నారంటారా? మనం ఆలోచన చేస్తే ఏ వ్యక్తి కూడా యేసుక్రీస్తు మాటలు వింటారు, విన్నా కానీ వారి జీవితంలో పశ్చాత్తాపం రాదు. ఎందుకు రావట్లేదు? వాక్యాన్ని వినేవాళ్ళు, కానీ యేసుక్రీస్తు వారిలోనికి ప్రవేశించట్లేదు. ఎవరైతే ఆయన్ని అధికంగా ప్రేమిస్తారో ఆయన వాక్యంతో గడపడం ప్రారంభిస్తారు. ఎవరైతే అధికంగా ఆయన్ని ఇష్టపడతారో ఆయన భారాన్ని మోయడానికి ఇష్టపడతారు. మీరు ఎప్పుడైనా వాక్యాన్ని చూసారా? ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయం 27 నుంచి 31 వరకు చూస్తే భయంకరమైన విషయాలు అందులో రాయబడ్డాయి. కానీ కేవలం మనం ఎలా ఉంటామంటే ఒక ప్రసంగానికి దాన్ని యూజ్ చేస్తాం. కానీ ప్రసంగానికి యూజ్ చేసేకుంటే ఒక వ్యక్తి ఇంతలా ఎందుకు శ్రమలు పడ్డాడు, ఏ కారణం చేత అని ఎప్పుడైనా ఏ మానవుడైనా ఆ వచనాల మీద ధ్యానం ఉంచి అసలు ఎందుకు ఇంత కష్టపడ్డాడని ఎవ్వరు కూడా గుర్తించరు. ఇప్పుడు మనం కూడా చేసేది ఏంటంటే అదే తప్పు చేస్తాం. ఎప్పుడు వాక్యమైన ఎందుకు గడుపుతానంటే పాత జీవితంలో ఏది కూడా మన జీవితంలో శాశ్వతంగా అనేది ప్రేమించి ఇప్పుడు నిజంగా శాశ్వతమైన దాన్ని ప్రేమిస్తున్నాం. మరి అప్పుడు ఎంతలా ప్రేమించాలి? ఈరోజు ఆ ప్రేమను క్రీస్తులో చూడాలన్నా, ఆ ప్రేమను ఏ రీతిగా మనం చూపించాలన్నా ఈ రీతిగా మనం ఉంటేనే అప్పుడు దాన్ని చూపించగలుగుతాం. అందుకనే ఎప్పుడూ కూడా క్రీస్తును ప్రేమించే విధానంలో ఆయన ప్రేమను మనం చూడాలి, ఆయన కష్టాన్ని మనం చూడాలి. ఒక వ్యక్తి అధ్యాయములంతట్లో తన ప్రేమను ఎందుకు వ్యక్తపరుస్తాడంటే తను ఎంతగా అధికంగా ప్రేమిస్తున్నాడో ప్రజలను వివరం అంతా దాంట్లో పెడుతున్నాడు. కాబట్టి నీవు నేను కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన అంతగా ప్రేమిస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రేమించలేము? ఈరోజు మనం చూసినట్లయితే మీ ఇద్దరు రక్షణ పొందినట్టుగా నేను విన్నాను. రక్షణ పొందిన మీరు జీవితాల్లో ఏ రీతిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారో మనకు తెలుసు అంటారా? ఎప్పుడైనా వాక్యంతో ఉంటేనే రక్షణ పొందాలి. వాక్యం లేకపోతే మన జీవితంలో రక్షణ అవసరం లేదు. ప్రార్థనతో ఉంటేనే రక్షణ పొందాలి. ప్రార్థనతో లేకపోతే మనకి రక్షణ అవసరం లేదు. ఎందుకు అని అంటే క్రీస్తు సిలువను గూర్చిన సువార్తను విన్నావు కాబట్టి ఆ భారం నీలో కలిగితేనే రక్షణ పొందాలి. ఆ భారం నీలో లేకుండా ఎవరో పిలిచారు, ఎవరో రమ్మన్నారు, వెళ్ళి బాప్తీసం పొందేద్దాం అనుకుంటే కాదు. ఏ వ్యక్తి అయినా సరే బాప్తీసం పొందాలంటే తనలో ఒక అభిప్రాయం కలగాలి. ఏ అభిప్రాయం కలగాలంటే క్రీస్తు సిలువను నేను కూడా మొయ్యాలని. ఈరోజు వాక్యాన్ని ఎందుకు చదువుతున్నాను, ఎప్పుడు ప్రార్థన అని నా దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసా? ఎప్పుడు కూడా దేవుణ్ణి నేను ఎలా ప్రేమించాలనుకున్నానంటే అందరిలా ప్రేమించాలనుకోవాలి.
ఓ ప్రత్యేకంగా ఆయన ప్రేమించాలి. ఆయనకున్న ఆ అధికమైన శక్తిని నేను కూడా ఈ లోకంలో మొయ్యాలి, ఆయనతో పాటు సిలువలో పాలు పంపులు పొందాలి అని గురి పెట్టుకున్నాను కనుకే ఈరోజు నేను ఇది చేయగలుగుతున్నాను. మీరైనా చేయొచ్చు, కానీ మీరేం కలిగి జీవిస్తున్నారంటే నామకార్థమైన భక్తి ఎవరైనా చేస్తారు. కానీ ఎవరైతే క్రీస్తు సిలువను మొయ్యాలనుకుంటారో ఆయన భారాన్ని తెలుసుకుని ముందుకు వెళ్తారు. కాబట్టి ఈ యొక్క దినాన్ని మనం చూసినట్లయితే భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రేమని ఎంత మోయగలిగితే అంత భారంతో మనం ముందుకు వెళ్ళాలి. క్రీస్తే చెప్పాడు, మీకు నా వలన శ్రమలు వస్తాయి, నా వలన బాధలు వస్తాయి, నా వలన నిందిస్తారు, నా వలన గాయాలు చేస్తారు, మీరు సహించండి, మీరు ధన్యులు అన్నాడు. కాబట్టి నా జీవితంలో ఒకటే నిర్ణయం తీసుకున్నాను, ఎప్పుడూ కూడా నా వలన క్రీస్తు అవమానించకూడదు, ఎప్పుడు కూడా నా వలన క్రీస్తు గాయపరచబడకూడదు. నలుగురిలో నేను తిరిగినప్పుడు దేవుని మహిమపరచబడాలి. నా సాక్ష్యం అందరికీ ఎలా అయితే కనబడుతుందో దేవుడు నా సాక్ష్యాన్ని బట్టి గణపరచబడాలని నేను నిర్ణయం తీసుకున్నాను. అందుకని ఎప్పుడు కూడా వాక్యం అంటూ ఉంటాను, ప్రార్థన అంటూ ఉంటాను, ఇతరులకి దేవుని మాటలు చెప్పాలని ఆశతో పనిచేస్తూ ఉంటాను. కేవలం నా జీవిత కాలం అంతా ఒకటే చేయగలుగుతాను, క్రీస్తు నాకు అప్పగించిన పనిలో బలా నమ్మకమైన దాసుడాన్ని పిలిపించుకోవడమైన గురి. ఈరోజు మీ ఇద్దరు కూడా క్రీస్తుని అలా ప్రేమించగలిగితే ఒకరోజు ఆయన ప్రేమ మనం చూడగలుగుతాం, ఆయన కష్టాన్ని మనం గుర్తించగలుగుతాం, ఆయన బాధను మనం గుర్తించగలుగుతాం. ఈరోజు మనం గుర్తించకపోతే గనక ఏ మాత్రం కూడా యేసుక్రీస్తులోనికి వచ్చి లాభం లేదు. ఎన్ని వార్తలు విన్నా మన జీవితంలో అద్భుతాలు ఏం జరగవు. కాబట్టి మనం వాక్యంతో ఉంటేనే దేవుణ్ణి ప్రేమించగలం. వాక్యం మనలో లేకపోతే దేవుణ్ణి ప్రేమించి, ఇది చాలామంది తెలియక అన్నీ చేస్తారు కానీ దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఫెయిల్ అయిపోతారు. అందుకనే ఇప్పుడు కూడా వాక్యం అనే నేను మిమ్మల్ని కూడా అదే రీతిగా చూడాలని ఇష్టపడుతున్నాను. మీరందరూ అలాగే ఉండండి, దేవుని విషయంలో సిద్ధపడండి. ఎందుకంటే ఆయన పొందిన గాయముల ద్వారా మనకు విజయం ఉంది. మనం ఇలాగే పనిచేద్దాం, ఇలాగే ముందుకు వెళ్దాం, దేవునిలోనికి అనేక మందిని నడిపిద్దాం. గాడ్ బ్లెస్.